హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కార్తీక మాసము ప్రారంభమైనది. కార్తీక మాసంలో మనము కార్తీక పురాణ పఠనం చేసుకుంటే చాలా మంచిది. ప్రతిరోజు ఒక అధ్యాయం, అలా 30 రోజులకు 30 అధ్యాయాలు ఉంటాయి. ఈ మాసంలో మనం శివకేశవులకి పూజ చేస్తే చాలా మంచిది. ఉదయం పూట బ్రహ్మ ముహూర్తంలో లేచి పూజ చేసి మంచి ప్రతిఫలం వస్తుంది. అంటే అలా కుదరని వాళ్ళు సాయంత్రం ప్రదోషక కాలంలో కూడా పూజ చేసుకోవచ్చు. సాయంత్రం ప్రదోషక కాలంలో పూజ చేసుకుంటే చాలా విశిష్టమైన ఫలితాలు కలుగుతాయి. ఈ మాసం మనం ఏది కోరుకున్నా ఆ దేవుడు మనకి తప్పకుండా నెరవేరుస్తాడు. ముందుగా కార్తీక పురాణము పఠనం చేయాలి. ఏది మనం మంగళకరమైనది మొదలుపెట్టినా ముందుగా మనం మన విఘ్నేశ్వరుని ఆరాధన చేసుకోవాలి. ఆయన మంత్రం ఒకటి చదువుకోవాలి. ఏంటది? ఓం గం గణపతియే నమః అని అయినా మనసులో అనుకుని నమస్కరించుకోవాలి. లేనిచో ఓం అగజానన పద్మార్కం గజాన మహర్షిణం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే అనే మంత్రాన్ని కూడా మనసులో అనుకొని పురాణ పఠనము మొదలుపెట్టాలి. ఇలా కార్తీక పురాణము బుక్ ప్రతి బుక్ స్టాల్లో దొరుకుతుంది. సో ఈరోజు మనం 1వ అధ్యాయము ఏంటో చదువుకుందాం. కార్తీక వ్రత విధానము. 1వ అధ్యాయము కార్తీక వ్రత విధానము. నైమిషారణ్యమునందు సత్రయాగము చేయుచున్న శౌనకాది మహామునులందరూ బహుపురాణవేత్తయు వ్యాస శిష్యుడు అయిన రోమహర్షుని సుతుని చూసి, మహానుభావ, ఒకప్పుడు జనక మహారాజునకు వశిష్ఠ మహర్షి కార్తీక వ్రత మహత్యమును చెప్పియున్నాడట కదా, దానిని మేము కూడా వినగోరుచున్నాము. సవిస్తరముగా వినిపింపుము అని అడిగిరి. సుతుడిట్లు చెప్పసాగను. మునీంద్రులారా, పూర్వం కార్తీక మహత్యమును బ్రహ్మ నారదునకు, శివుడు ఉమాదేవికిని, శ్రీహరి లక్ష్మీదేవికిని చెప్పారు. దానినే వశిష్ఠుడు జనకునకు చెప్పాడు. మరల నేను మీకు ఆ మహత్యమునే వినిపిస్తాను. దీని వలన సర్వ సంపదలను కలుగును. విన్నవాడు జనన మరణ స్వరూపమైన సంసార బంధముల నుండి విముక్తుడగును. ఒకప్పుడు సిద్ధాశ్రమమునకు పోవచ్చు వశిష్ఠుడు జనక మహారాజా ఇంటికి వచ్చాడు. ఆయన మునికి ఆర్ఘ్యపాద్యతులిచ్చి పూజించి, మునీంద్ర, మీ రాక వలన నేను ధన్యుడనైనాను. నా పితృదేవతలు తరించినారు. మీ రాక మాకు శుభప్రదమైనది అన్నాడు. అందుకు మునిచంద్రుడు, రాజేంద్ర, నేను నా ఈ ఆశ్రమమునకు పోవుచు ఇటు వచ్చినాను. రేపక్కడ యజ్ఞము జరుగుచున్నది. నీవు దానికి సరిపడినట్లు ధనమియ్యవలెను అని అడగగా, రాజు, కావలసిన ధనమును నేనిస్తాను, చింతవలదు. మీ వంటి ధర్మవేత్తవులు వచ్చినప్పుడు ధర్మ సూక్ష్మములు తెలుసుకొనవలెను. నాకు కొన్ని ధర్మ రహస్యములు చెప్పుడు. కార్తీక మాసమును సర్వమాసముల కంటెను సర్వధర్మముల కంటెను గొప్పది అందురు కదా, అది ఎట్లో నాకు చెప్పండి అని అన్నాడు. వశిష్ఠుడు, రాజా, లోకాను ఉద్ధరించు కోరికతో సద్బుద్ధితో నీవు అడిగిన మాట చాలా యోగ్యంగా ఉన్నది. వినుట తోడనే పాపములను పోగొట్టు ఆ మహా విషయమును చెప్పుచున్నాను వినుము. సూర్యుడు తులారాశిలోకి వచ్చినప్పుడు కార్తీక మాసము మానవుడు నిర్మల చిత్తుడైన స్నానము, దానము, పితరులకు శ్రాద్ధము, దేవతా పూజ ఏది చేసినను అక్షయమైన ఫలితము కలుగునని చెప్పుదురు. ఈ కార్తీక మాస వ్రతమును తులా సంక్రమణము నుండి నెల రోజులు గాని, కార్తీక శుద్ధ పాడ్యము నుండి గాని మొదలు పెట్టవచ్చును. నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే అనుచు సంకల్పము చేసి కార్తీక స్నానము ప్రారంభించాలి. కార్తీక మాసమందు సూర్యోదయ వేళ కావేరీ నది స్నానము చేసినచో విశేష ఫలము కలుగును. సూర్యుడు తులారాశిలో ప్రవేశింపగానే త్రిలోక పావని అయిన గంగా అన్ని నదులలోనూ, కాలువలు, చెరువులు, నూతులు, మున్నగు జలాశయములన్నింటిలోనూ ప్రవేశించును. చివరికి గోష్పాదమంత నీటి గుంట ఉన్నను దానిలో కూడా గంగతో పాటు శ్రీమన్నారాయణుడు కూడా ప్రవేశించి ఉండును.
స్వర్ణవర్ణములు వారును కార్తీక మాసమున శ్రీహరిని స్మరించుచు ఈ వ్రతము చేయవలను. ముందుగా మేడు గంగకు వెళ్ళి నమస్కరించి మొదట కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి శుద్ధుడై మంత్రాలతో భైరవుని అనుమతి పొంది మొలల లోతు నీళ్ళలో దిగి స్నానము చేయాలి. దేవ ఋషి పితృతర్పణములు చేసి అగమర్షణ మంత్రాలతో స్నానము చేసి బొటన వ్రేలితో నీటిని సుడిగా త్రిప్పి గట్టెక్కి ఆత్మార్పణ చేసి నీళ్లు కార్చున్న బట్ట విడిచి తడిబట్టతో తల తప్ప తక్కిన దేహమును పొడిబట్టతోనూ తలను తుడుచుకొని ఆచమించి విష్ణు స్మరణ చేయుచు పొడిబట్ట కట్టుకోనాలి. తర్వాత బ్రాహ్మణులు గోపీ చందనముతో నామములు, కొందరు విభూది రేఖలు ధరించి సంధ్యావందనము చేసి గాయత్రిని జపించాలి. పిదప ఔపాసనకు బ్రహ్మయజ్ఞము చేసి పువ్వులు తెచ్చి సాలగ్రామ శిలారూపుడైన శ్రీ మహావిష్ణువును పూజించవలను. కార్తీక పురాణము పఠనము చేసి ఇంటికి పోయి దేవతార్చన చేసి వైశ్వదేవము చేసి భోజనమైన తర్వాత మరల పురాణ శ్రవము చేయాలి. సాయంకాలము వందనాది లేము చేసుకొని విష్ణువుని ఉద్దేశించి కానీ శంకరుని ఉద్దేశించి కానీ దీపారాధన చేసి వారికి భక్తి శ్రద్ధలతో సాయంకాల పూజ చేసి స్తోత్రములు పాడి నమస్కరించాలి. ఇది నిత్యకృత్యము. ఇట్లు కార్తీక మాసంలో అన్ని రోజులను భక్తి శ్రద్ధలతో ఆచరించిన పరమభక్తుడు మరల జన్మములెత్తకుండా వైకుంఠమునకు చేరి ఆనందించును. ఇట్లు కార్తీక వ్రతమును చేసినచో ఈ జన్మములోను పూర్వజన్మములలోనూ చేసిన పాపములన్నీ నశించును. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు ఎవడైనను భక్తిభావముతో ఈ వ్రతము చేయవచ్చును. స్త్రీలు కూడా చేయవచ్చును. అట్లు చేసినచో వారు వైకుంఠమునకు చేరుదురు. శూద్రాదులైనచో సంధ్యావందనము, ఔపాసము, వైశ్వదేవము, బ్రహ్మయజ్ఞము అక్కరలేదు. తక్కిన స్నాన పూజా విధములన్నీ సమానమే. ఎవడైనను కార్తీక మాస వ్రతము చేయలేని ఆసక్తుడున్నచో అతడు వ్రతము చేయువానిని చూసి ఆనందించినచో ఆ రోజు అతడు చేసిన పాపములన్నీ నశించును అని వశిష్ఠుడు జనకునితో చెప్పాడు. ఇది 1వ అధ్యాయము. మళ్ళీ రేపు 2వ అధ్యాయముతో మొదలు పెడతాను. సో ప్లీజ్ subscribe and like and share to my channel. Thank you.